శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఎన్టీ రామారావు గారి రాజకీయ రథసారథి ఎవరండి? హరికృష్ణ గారు. ఇంకెవరండి? ఆయన కూడా స్వర్గీయ పాపం. ఆయన కూడా స్వర్గీయ, స్వర్గస్థులయ్యారు వాళ్ళు. సో ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు హీరోలు ఇచ్చారు ఆయన. అయ్యి బాబోయ్, అసలు టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఆయన. ముక్కుసూటితనం, స్టార్టింగ్ విత్ ముక్కుసూటితనం, మొహమాటం లేని మాటకారితనం, అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచితనం, ఏమండి చూడంగానే భయం కొలిపే పర్సనాలిటీ. అయినా కూడా మనసులో చల్లనైన మనసు కలిగిన హరికృష్ణ గారు మనం చెప్పుకునేది. ఇప్పుడు ఓకే, ఆయన చూడంగానే భయం కలుగుద్ది, కానీ మాట్లాడితే మాత్రం చాలా ఆప్యాయత కురిపిస్తారు ఆయన. అంత పద్ధతి గల మనిషి హరికృష్ణ గారు. ఏమాత్రం అంతరంగంలో అసలు కల్మషం లేని మనిషి హరికృష్ణ గారు. ఏమండి తన తండ్రికి మీరు అన్నట్టు రాజకీయ వారధిగా చేశాడు. ఆనాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథి అయితే, ఈనాడు ఈ శ్రీరాముడు గారికి, రామారావు గారికి, తండ్రి గారికి ఈ హరికృష్ణ గారి సారథి అయ్యి వారధిగా నిలిచాడు రాజకీయానికి, ఆయన దీనికి. అలాంటి హరికృష్ణ గారు ఏం చేద్దంటే ఆయన చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా తండ్రికి తోడు నీడుగా ఆయన రాష్ట్రం అంతా పర్యటిస్తారు కదా. ఆయన మెయిన్ డ్రైవర్గా కంటే కూడా తను కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన హరికృష్ణ గారు నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఏమండి సపోర్ట్ కదండి, సపోర్ట్. లేకపోతే ఏం చేద్దంటే తండ్రి ఆ వయసులో 60+ ఆయన టూర్ చేస్తున్నప్పుడు ఎవరొకళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన తండ్రి కోసమే వెళ్ళాడు. ఆయన మొత్తం అన్నీ వదులుకుని, తన ఇదన్నీ వదులుకుని. ఏమండి అలాంటి మంచి మనిషి, బాధ్యత గల మనిషి, మంచి ప్లస్ బాధ్యత గల మనిషి హరికృష్ణ గారు. ఈయన 1956లో నిమ్మకూరులో రామారావు గారికి 3వ బిడ్డగా జన్మించాడు. ఆయన 3వ కుమారుడు. ఈయన నిమ్మకూరులో జన్మించినప్పుడు ఎక్కువగా ఇక్కడ కాకుండా తాతయ్య లక్ష్మీ గారి దగ్గర పెరిగాడు. ఆయన తాతగారి దగ్గర పెరిగాడు ఎక్కువ కొంతకాలం. ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే చేసుకున్నాడు. తర్వాత ఆయన సెటిల్ అయిన తర్వాత, రామారావు గారు సెటిల్ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అప్పుడు చెన్నైలో విద్యాభ్యాసం చేశారు. చెన్నైలో చదువుకున్నారు. చెన్నైలో 10th క్లాస్ వరకే చదువుకున్నారు. 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత అక్కడ ఇక కంప్లీట్ ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన శ్రీకృష్ణ అవతారం అనే సినిమాలో ఫస్ట్ బాలనటుడుగా కృష్ణుడిగా వేశారు. తాతమ్మ కళల్లో కూడా చిన్న బాలకృష్ణుడిగా వేశారు. ఆ తర్వాత మళ్ళీ 67 అది. ఆ తర్వాత మళ్ళీ 1977 వరకు ఆయన వేషం వేయలే. యాక్టింగ్ సైడు ఆయన పెద్దగా రాల. ఆయన హరికృష్ణ గారికి ఇంట్రెస్ట్ లేక. అది మళ్ళీ 1977లో తాతగారి కోరిక మీద అర్జునుడిగా వేశారు. బాలకృష్ణ అభిమన్యుడిగా వేశారు. ఎన్టీఆర్ గారు 3 పాత్రలు వేశారు. ఇదొక చరిత్ర, హిస్టరీ. దానవీర సూరకర్ణకి 1977లో హిస్టరీ క్రియేట్ చేశారు మొత్తం తండ్రి కొడుకులు. బాలకృష్ణ గారు అభిమన్యుడు, ఈయన అర్జునుడు. ఏమండి ఇలాంటి సందర్భంలో ఆయనకి 1973లో వివాహం జరిగింది లక్ష్మి గారితో. పెళ్లి చేసిన తర్వాత వాడికి 3 పిల్లలు పుట్టారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగపిల్లలు ఎవరంటే జానకిరాము, కళ్యాణరాము గారు. ఆడపిల్ల సుహాసిని గారు. వీళ్ళందరికీ ట్యూషన్ చెప్పడానికి, సంగీతం నేర్పడానికి ఒక టీచర్ని పెట్టాడు ఆయన. టీచర్ పేరు శాలిని గారు. శాలిని గారు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పాలి, అలా చెప్తుండేవారు. ఇంకేదంటే ఆర్ట్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ వీళ్ళకి, ఈ ఫ్యామిలీకి. రామారావు గారి ఫ్యామిలీ మొత్తం అందరికి కూడా ఈ మ్యూజిక్ పట్ల, సంగీతం పట్ల, అన్నిటి పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. చదువు కూడా అక్కడ ఇంట్లోనే చదివేవాడు. అలాగా శాలిని గారిని తీసుకొచ్చి ఇంటికి వచ్చి చెప్పేటట్టుగా ఆయన చేశారు. శాలిని భాస్కర్ గారు మరి వాళ్ళ ఫాదర్ ఎవరో మరి ఉంటారు ఆయన. ఏమండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెడితే రోజు ఆవిడ వచ్చేది.
రోజు ఇబ్బంది పడుతుందని నైట్ అయిపోతే లేట్ అయిపోతే హరికృష్ణ గారు కారులో తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాడు ఇంటి దగ్గర. ఇంటి దగ్గర నుంచి రోజు ట్యూషన్కి వచ్చినప్పుడు ఈవినింగ్ ఎప్పుడో ఆ నైట్ వెళ్ళేటప్పుడు హరికృష్ణ గారే డ్రాప్ చేసేవాళ్ళు. ఆ డ్రాప్ చేసినప్పుడు ఆవిడ యొక్క సంస్కారం సౌమ్యత అన్నీ నచ్చినాయి హరికృష్ణ గారికి. హరికృష్ణ గారి సంస్కారం నచ్చింది ఆయనకి. ఆయన మంచితనం, మాటకారతనం, మర్యాదగా పలకరించే సంస్కారం అది ఆవిడకి నచ్చింది. సో ఇద్దరికీ అలాగా. ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుందో మనం ఏం చెప్పలేం. ఏమంటే కావాలని చేయరు ఎవరు. ఒకరి మీద ఒకరు ఇష్టం ఎందుకు కలుగుతుందో చెప్పలేం. అలా కలిగింది. కారులో తీసుకెళ్ళేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు ఇంత బాధ్యతగా ఆయన తీసుకొస్తున్నారు. ఆయన తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎవరిని డ్రైవర్ని కూడా పంపించవచ్చు. కానీ ఆయన పర్సనల్ కేర్ తీసుకెళ్ళారు కాబట్టి ఆయన మీద ఆవిడకు ఒక అభిప్రాయం. సరే, ఆవిడ అసలు తన పని ఏదో తను చూసుకుపోతూ ఒకరి గురించి ఇది లేకుండా తన పని బాధ్యతగా చేస్తుందని ఈయనకి ఆవిడ మంచితనం మీద అభిప్రాయం కలిగింది. అలాగా వాళ్ళిద్దరికీ ఒక బాండేజ్ ఏర్పడింది. అలాగే సహజీవనం చేశారు. చేసిన తర్వాత ఇంట్లో తుఫాను తగ్గింది. ఊరుకోరు కదా మరి, ఏంటిది ఇలా పెట్టింది. అక్కడి నుంచి ఆవిడ మార్పిచ్చేశారు. అక్కడ ఇంట్లో మార్పిచ్చేసిన తర్వాత ఇంట్లో గొడవ చేసిన తర్వాత రామారావు గారు పిలిచి కూడా ఇది గొడవ చేశారు. తప్పు నాయన, అది అలా చేయకూడదు. భార్య పిల్లలు ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు నీకు, పైగా 2 మగపిల్లలు. అంచేత ఇది చాలా కరెక్ట్ కాదు, ఇది నువ్వు వదిలేసేయమని చెప్పారు. అప్పుడు హరికృష్ణ గారు ఒక మాట చెప్పాడు, మంచి మాట చెప్పాడు ఆయన. ఓకే నాన్న, వదిలేస్తాను నాన్నగారు. నిజేదంటే తెలుసో తెలియకో నేను తప్పు చేశాను. ఈ తప్పు చేసిన తర్వాత ఇప్పుడు మీరు వదిలేయమంటున్నారు కదా, ఈ వదిలేస్తే ఇంకో పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఒక ఆడదాని జీవితానికి అన్యాయంగా చేసిన వాడిని అవుతాను. ఇంచేదంటే ఇంతకాలం నేనేదో స్వార్థం కోసం ఆవిడని ట్యూషన్కి పెట్టి, నా స్వార్థం కోసమే నేనేదో ఆవిడ మీద ఉద్దేశంతో చేసినట్టుగా అందరూ భావిస్తారు ఇప్పుడు. అంచేత అది నా మనస్తత్వం కాదు, అది అంచేత ఇంకో పెద్ద తప్పు చేయమంటారు, మీరు అన్యాయం చేయమంటారు ఒక ఆడదానికి అని తండ్రి క్వశ్చన్ చెప్పాడు. లాజికల్గా క్వశ్చన్ చేశాడు నాన్నగారిని, ఎవరు రామారావు గారిని. పెట్టి చెప్పేది కూడా కరెక్ట్గానే ఉందే అని ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయిన ఆవిడ లక్ష్మి గారు ఊరుకోలేప్పుడు లక్ష్మి గారితో చెప్పాడు ఈయన. ఏం చెప్పాడంటే, లక్ష్మి, నేను తప్పు చేసిన మాట వాస్తవమే నీకు, కానీ నీకు దూరం అయ్యే ఉద్దేశం మాత్రం నాకు ఎప్పుడూ లేదు. అదొక యాక్సిడెంటల్గా జరిగిన కనెక్షన్ మా ఇద్దరికి వచ్చింది. చెప్పానుగా నేను నీ పట్ల నేను తప్పు అని అనుకోవద్దు, నిన్ను దూరం చేయింది కాకపోతే ఆవిడికి న్యాయం చేస్తాను. నేను ఆవిడని నా స్వార్థం కోసం అని కాకుండా, ఆవిడ అనుకోకుండా నేను ఆవిడకి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. తప్పు చేశాను కాబట్టి ఆ తప్పును మళ్ళీ పెద్ద చేయదలుచుకోలేదు. అంచేత నీకు నీ పిల్లలకు మాత్రం నేను ఎప్పుడు దూరం కాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను. ఆవిడకి కూడా న్యాయం చేస్తాను. ఇది మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చేదంటే ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పింది. అయితే మీరు భర్త మనస్తత్వం తెలుసు కాబట్టి ఆయనకి ఆ సంస్కారం ఉందని తెలుసు భార్య గారికి, లక్ష్మి గారికి. సరే ఒప్పుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే, సరే మీరు సీక్రెట్గా ఉంచండి, ఇది బయటికి ఎవరికి తెలియనివ్వద్దు, ఊరికే ఎక్కువ అటు వెళ్ళి అని ఆయన ఈ ఫ్యామిలీ దగ్గరికే వచ్చేవాడు. ఆయన ఎక్కువ ఎప్పుడన్నా అక్కడికి వెళ్తూ శాలిని గారికి కూడా న్యాయం చేసేవాడు ఆయన. 1982 మార్చి రాజకీయం పార్టీ పెట్టదలుచుకున్నారు రామారావు గారు. పెట్టదలుచుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, రాష్ట్రమంతా పర్యటించదలుచుకున్నారు ఆయన. రాష్ట్రమంతా పర్యటించాలంటే దానికి ఒక వ్యాన్ కావాలంటే ఇదివరకు తమిళనాడులో ఎంజీఆర్ గారు కూడా ఇలాంటి వ్యాన్లోనే ప్రచారం చేయడానికి ఊరూరు, తమిళనాడులోని ఊరూరు తిరిగారు ఆయనకి. ఆ వ్యాన్ ఖాళీగా పడుంది.
దానికి ఎంజీఆర్ గారు కవర్ చేసి దాన్ని కొన్నారు ఈయన ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు కొని హరికృష్ణని పిలిచి, నాయన ఇది బాగు చేయించే ముందు దాంట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయి, బాత్రూమ్తో సహా అన్నీ, రాష్ట్రమంతా పర్యటించడానికి. ఆ వ్యాన్ని చేసుకున్నారు ఆయన. చేసుకున్న తర్వాత బాగు చేసి శుభ్రంగా అన్ని సౌకర్యాలతో, ఎంచేతంటే ఆయన ఏజ్డ్ కాబట్టి పడక అన్ని బాత్రూమ్ అన్నీ కూడా వ్యాన్ తయారు చేశారు. ఇప్పుడు ఈ వ్యాన్స్ తయారు చేస్తారు చూసారా, క్యారవాన్స్ లాగా తయారు చేశారు. మొత్తం తయారు చేసిన తర్వాత ఆయనకి ఎంత ఏ కంఫర్ట్స్ కావాలో అన్నీ అమర్చారు అందులో. ఈ వ్యాన్లో హరికృష్ణ గారు డ్రైవర్గా, ఆయన డ్రైవింగ్లో ఛాంపియన్ అంట హరికృష్ణ గారికి. డ్రైవింగ్లో అసలు విపరీతమైన నాలెడ్జ్ ఉందట ఆయనకి. ఆయన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అప్పుడు అందులో చెప్పుకునేవారంట. అలాగా ఆ వ్యాన్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని తండ్రి గారితో పాటుగా, ఆ వయసులో తండ్రి గారు తోడుగా ఉండాలనే మెయిన్ ఉద్దేశం, కొడుక్కి ఉండాలనే ఉద్దేశంతో 1000 కిలోమీటర్లు జిల్లాలన్నింటినీ తిరుగుతూ అక్కడక్కడ మకాములు చేస్తూ అలాగ తండ్రితో పాటుగానే ఉన్నారు ఆయన. తర్వాత ఆ తండ్రి కార్మికులకు ప్రజాసేవ లక్ష్యంగా ఆయన కాకిబట్టలు వేసుకున్నారు తండ్రి గారు. సేవకుడుగానే ఉండాలని చెప్పి ప్రజలకి ఆయన రాయల్టీని ఏం ప్రదర్శించలే. అలాగే ఈయన కూడా, హరికృష్ణ గారు కూడా ఆ సేవకుడు లాగానే ఆయన కూడా కాకిబట్టలు వేసుకుని, డ్రైవర్గా కాకిబట్టలు కాదు, తండ్రి గారిని అనుసరించి కాకిబట్టలు వేసుకుని డ్రైవింగ్ చేశారు ఆయన ఉన్నంతకాలం. తండ్రి ఏం వేసుకుంటే అదే వేసుకున్నారు ఆయన. ఓకే. ఇది ఇలా చేస్తూ రాష్ట్రం అంతా పర్యటించారు. కొన్ని 1000 కిలోమీటర్లు దాదాపుగా 9 నెలలు పర్యటించారు. పర్యటించిన తర్వాత ఒకసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తుండగా ఒక కమాన్ ఆయన పైన వ్యాన్ మీద నుంచి ఇచ్చేస్తుంటే కమాన్ తగిలి రామారావు గారికి ఇది తగిలింది, దెబ్బ తగిలి ఇమ్మీడియట్గా అక్కడే హాస్పిటల్కి చేర్పించి వర్రీ అయ్యారు ఆయన. హరికృష్ణ గారికి అయ్యో ఇలా జరిగింది ఏంటి నా ఇతోటి అని, అంటే హరికృష్ణ గారు తప్పు లేకపోయినా తన డ్రైవింగ్లో అలా జరిగింది అని కమాండ్ని చూసుకోవాల్సిన ఆపేయాల్సిందేమో అనే బాధలో ఉన్నాడు ఈయన హరికృష్ణ గారు. తండ్రికి అలా జరిగిందని ఉద్దేశం. ఆ తర్వాత అక్కడ వాళ్ళు హాస్పిటల్ డాక్టర్స్ బాగుందండి, 1 గంట 2 గంటల్లో ఆయన రిలాక్స్ అయిపోయి తీసుకువచ్చంటే రిలాక్స్ అయ్యాడు. అప్పుడే ఒక వార్త వచ్చింది, ఇంకో సంతోష వార్త వచ్చింది. రిలాక్స్ అయిందని ఒక వార్త, ఇంకో సంతోష వార్త ఏంటంటే శాలిని గర్భవతి అయిందని. శాలిని గర్భవతి అయిందని వార్త వచ్చింది. ఏది బిగినింగ్ డేస్లో, ప్రచారం స్టార్ట్ చేసిన బిగినింగ్లో. అప్పుడు ఈ సంతోష వార్తని తను పంచుకోలేడు. శాలినికి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళలేడు. ఏం చేత తండ్రికి తోడుగా మధ్యలో వదిలేసి నాకు శాలినికి వచ్చిందని చెప్పి వెళ్ళే సాహసం హరికృష్ణ గారు చేయలేకపోయారు. ఇక ఫోన్లోనే చెప్పి ఆయన ఇలా జాగ్రత్తలు చెప్పి ఆయన తండ్రితోటే ఉండిపోయారు ఆయన. ఏం చేత మధ్యలో ఇది జరిగింది, వచ్చింది వార్త. అప్పుడు అలాగా టూర్ పూర్తి చేసిన తర్వాత, ఇక టూర్ పూర్తయింది, ఆయన సీఎంగా గెలిచారు. గెలిచిన తర్వాత అంతా ఆనందం. కానీ ఈ సీఎంగా గెలిచినా కూడా ఈయన ఏ పదవిని ఆశించలేదు అక్కడ. తండ్రి గారు సీఎం అయినా కూడా ఆయన అనుకోలేదు, ఈయన అనుకోలేదు. కేవలం ప్రజల కోసమే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు. పేదలకి సంక్షేమం కోసమే సీఎం అయిన ఆయన అనుకున్నాడు. ఆయన తండ్రి సీఎం అయినంత మాత్రాన మేము పదవుల్లో ఉండాలని ఈయన అనుకోలేదు. ఈయన ఖాళీగానే ఉన్నాడు, ఇంకా ఆర్టిస్ట్గా కూడా కాదు. ఇట్లాగా ఇది వేసుకుంటుంటే ఇలాగ ఉన్నారు. ఆయన అప్పుడు 1983 మే 20వ తారీఖున ఒక కుమారుడు పుట్టాడు హరికృష్ణ గారికి. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి తారక రామ్ అని పేరు పెట్టాడు. ఈ శాలినికి పుట్టిన బిడ్డని ఎవరో కూడా యాక్సెప్ట్ చేయలేదు లక్ష్మి గారింట్లో. అంటే భార్య గారింట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళకి పెద్ద ఇష్టం లేదు. అంచేత అది ఇచ్చేశారు. ఆ తర్వాత ఈయన వేరే కాపురం పెట్టాడు. ఈయన పుట్టిన తర్వాత వేరే ఇంట్లో వీళ్ళు ఇక్కడ గొడవలు వచ్చిన తర్వాత ఈ గందరగోళంగా ఉంటుందని చెప్పేసి ఆయమ్మని పంపించేయమంటే అప్పుడు కుదరదని చెప్పారు కదా. చెప్పిన తర్వాత వేరే ఇల్లు తీసుకుని వేరే కాపురం పెట్టాడు ఈయన, సెపరేట్ కాపురం. ఎవరికి తెలియకుండా పెట్టుకున్నారు కదా. కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఆయన కాపురం పెట్టారు. ఆ కొడుకు పుట్టాడు. కొడుకు సంగతి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నాడు.
ఈ కళ్యాణరామ్ జానకిరామ్తో సమానంగానే ఆయన తారక రామ్ అని పేరు పెట్టి ఆయన కూడా వెళ్ళి చూస్తున్నారు అప్పుడప్పుడు. కాకపోతే వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి తీసుకురావడానికి. అదే ఇలాగా అవుతున్నప్పుడు కొంతకాలం తర్వాత ఏమైందంటే రామారావు గారు సీఎంగా ఉండంగా కొంతకాలం తర్వాత హరికృష్ణ గారిని అడిగారు ఆయన రామారావు గారు, ఏం నా మనవాడిని చూపుతాడు. ఏ మనవాడిని నాన్నగారు అన్నాడు ఆయన. కళ్యాణరామ జానకిరామ కాదు, ఏమి శాలిని గారికి బిడ్డ పుట్టారంట కదా, వారిని చూపించరా మాకు అన్నాడు ఆయన. తీసుకొచ్చిన తర్వాత కుర్రాడిని అడిగాడు, ఏం పేరు మీది అన్నాడు రామారావు గారు. తారక రామ్ అన్నాడంట ఆయన. అంటే ఇంత వయసు ఉంటుంది. తారక రామ్ అన్నాడంట. నాన్న హరికృష్ణ గారు, మీరు ఇక్కడి నుంచి వీరు నా ఇది నా పోలిక, నా స్థాయి నందమూరి తారక రామారావు పెట్టండి, ఇక్కడి నుంచి నా వారసుడు ఈయనే అని పెట్టండి. ఆ పేరుతోనే వీరు చలామణి అవుతారు. ఇక మీద తారక రామ్ కాదు, నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అని పెట్టమని ఆయన చెప్పారు. ఇది ఆయన సభలో కూడా చెప్పారు హరికృష్ణ గారు. అలా అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. మన నాదెళ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అది వెన్నుపోటు. నాదెళ్ల భాస్కరరావు గారు ఈయన అమెరికా ఆపరేషన్ కోసం వెళ్తే నాదెళ్ల భాస్కరరావు గారు గవర్నర్ సహాయంతో లిస్టు నా దగ్గర ఎమ్మెల్యేలు మొత్తం నా దగ్గర ఉన్నారని చెప్పి సంతకాలతోటి ప్రజెంట్ చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. రామారావు గారు వచ్చేటప్పటికి ఈ గొడవల్లో ముషీరాబాద్లో పెట్టడం వెళ్ళటం, దీంట్లో ఈ హరికృష్ణ గారు కూడా అందరూ చంద్రబాబు గారితో పాటు బాగా ఇచ్చేసారు ఆయన. ఇది అయిన తర్వాత ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ వచ్చింది. 95 ఆ ప్రాంతం వచ్చేటప్పుడు లక్ష్మీ గారి శూర్పణఖలాగా ఎంటర్ అయింది ఆవిడ రామారావు గారి జీవితంలోకి. రాముడి జీవితంలోకి శూర్పణఖలాగా లక్ష్మీపార్వతి గారు ఎంటర్ అయ్యేటప్పటికి డిస్ట్రాక్షన్ వచ్చేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ పెట్టి లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో, లేకపోతే ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఇక ఇది రాష్ట్రానికి ఇక పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో కేవలం అది అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చాలా చేస్తున్నారు. ఆవిడ మామయ్య గారు కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ తప్పేంటి అని ఆయన అడుగుతున్నారు అందరు. నేను ఎంచేదంటే ఆవిడ నా భార్యగా కల్పించుకుంటుంది అన్నిట్లోనూ అని అంటున్నారు. అదైతే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంచేత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను దీని నుంచి కాపాడదామని అనుకుంటున్నానని ఫ్యామిలీ మెంబర్స్ అందరి అనుమతి తీసుకున్నాడు ఆయన చంద్రబాబు గారు. చంద్రబాబు గారు వెన్నుపోరు అంటారు, కానీ కాదు, రక్షించాడు ఒక రకంగా. కానీ ఇప్పుడు రక్షించకపోతే ఆ మాయలో ఉన్నాడు ఆయన. లక్ష్మీపార్వతి ఏం చెప్తే లక్ష్మీపార్వతిని అగ్రస్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప రామారావు గారు మిగతా వాళ్ళందరూ ద్రోహులుగా కనపడుతున్నారు ఆయనకు ఆ టైంలో. లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగా. ఏమండి, దాని నుంచి కాపాడటానికి వీళ్ళు ఇచ్చేశారు. ఇక అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరికృష్ణ గారిని రవాణా శాఖ మంత్రిని చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత. కానీ హరికృష్ణ గారికి మనసంతా గందరగోళంగా ఉంది. నా ఫాదర్ అక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ పదవిలో ఎంజాయ్ చేయాలి అంటే 6 నెలల లోపల పదవి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీ కానీ రావాలి. 6 నెలల లోపల గెలవాలి మినిస్టర్ ఇచ్చిన తర్వాత. అది రాజకీయంలో అది అందరికి తెలిసిన విషయమే. అది వచ్చినప్పుడు ఆయన మనసులో కుమిలిపోతున్నాడు. ఆయన ఎంత ఇదైనా ఎంత రైట్ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రికి మేము వ్యతిరేకంగా వచ్చామన్న బాధ హరికృష్ణ గారిలో బాగా ఇదిపోయి కుమిలిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పోటీ చేయలే. 6 నెలల లోపల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇది మంత్రి పదవికి. నాకు ఈ మంత్రి పదవి వద్దు, నేను పోటీ చేయను, మంత్రి పదవి వద్దు అని సిన్సియర్గా బయటకు వచ్చాడు ఆయన. తండ్రి అంటే ఉంటుంది కదా. ఎంచేతంటే ఒక 9 నెలలు
ఆయన రాత్రింబగళ్ళు కూడా ఉండి కాపాడిన కొడుకు ఈయన. రైట్. తండ్రి మంచి చెడ్డలు చూసి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకున్న మనిషి హరికృష్ణ గారు. ఆ మాత్రం సెంటిమెంట్. ఒకవేళ ఆయన తప్పు ఇచ్చేసినా కూడా, ఈ విషయంలో విభేదాలు వచ్చినా కూడాను రామారావు గారి మీద నా తండ్రికి నేను ఏదో ఇచ్చేసాను, ద్రోహం చేశాను, నా తండ్రికి ద్రోహం చేసిన పదవి నాకు అక్కర్లేదనే ఉద్దేశంతో రాజీనామా చేశాడు మినిస్టర్. ఓకే. మినిస్టర్కి రాజీనామా చేశాడు. మినిస్టర్కి రాజీనామా చేసి ఆ తర్వాత ఆయన ఏదో పార్టీ పెట్టి దాంట్లో ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చేసి పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. అయిన తర్వాత ఆ టైంలో మోహన్ బాబు వచ్చాడు. మోహన్ బాబు వచ్చి నేను శ్రీరాములయ్య అనే సినిమా తీస్తున్నాను, నువ్వే కరెక్ట్ అన్నాడు. నేనేమి ఆర్టిస్ట్ ఎప్పుడెప్పుడో 77లో కదా వేసింది, ఆ యాక్టింగ్ వచ్చి కాదు నువ్వే కరెక్టు అని చేత నా మాట విని నువ్వు ఇప్పుడు నీకు ఒక వ్యాపకం కావాలి ఈ పరిస్థితుల్లో, అంచేత శ్రీరాములయ్య నీతో తీస్తున్నాను నేను, నువ్వే యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన మోహన్ బాబు గారు శ్రీరాములయ్య అనే సినిమా తీశారు. తీస్తే విపరీతమైన మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చిన తర్వాత వైవిఎస్ చౌదరి వచ్చాడు. వచ్చి సీతారామరాజు సినిమాలో హరికృష్ణ గారిని నాగార్జున గారిని అన్నదమ్ములుగా చేసి సినిమా తీశాడు. సూపర్ హిట్. ఓకే. ఆర్టిస్ట్గా ఒక విషయం అయింది. ఈ లోపల వచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ గారు పెరిగి జూనియర్ ఎన్టీఆర్ గారు పేరు పొంది ఆయన స్టూడెంట్ నెంబర్ 1 తోటి హీరోగా వచ్చి ఆ తర్వాత సింహాద్రి అనే సినిమాతో సూపర్ హిట్ అయ్యాడు ఆయన. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ పిక్చరు. ఏమండి, ఇది అయిన తర్వాత ఇలాగా ఈ సింహాద్రి ఈయన సీతయ్య చేశాడు సూపర్ హిట్. లాహిర్లో చౌదరి లాహిర్లో సినిమా తీశాడు. ఇది హిట్టే, అది హిట్టే. ఇటు కొడుకు సినిమా హిట్టు, ఇటు తండ్రి సినిమా హిట్టు. ఇలాగా కాంపిటీషన్గా ఇచ్చేస్తున్నారు. తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ సముద్ర డైరెక్షన్లో. ఏమండి, ఆ తర్వాత వైవిఎస్ చౌదరి సీతయ్యతోటి అసలు మరో రామారావు గారు కనిపించారు. ఏది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసి. ఏమండి, ఇలాగ వరుస సినిమాలు చేస్తూ ఆ తర్వాత ఇది ఇక కొన్ని సినిమాల తర్వాత ఆయన మానేశాడు. ఎందుకనో సినిమాలు ఇక చేయదలుచుకో అంటే దాదాపుగా అన్ని సినిమాల్లోనూ ఆయన ప్రధాన పాత్రలో చేశాడు. అంటే ఒక పక్కన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఆయన కొంచెం తగ్గించుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. కళ్యాణ్ రామ్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇద్దరు కొడుకులు ఉండగా నేను ఎందుకులే మళ్ళీ మధ్యలో అని చెప్పేసి ఆయన కూడా కొంచెం వయసు కూడా ఇదవుతుంది కదా, అందుకని ఆయన కొన్ని సినిమాలు తగ్గించుకున్నారు. సినిమాలు తగ్గించుకుని ఇక రాజకీయంగా కూడా యాక్టివ్గా లేడు ఆయన. ఓకే. ఈ సొంత పార్టీ పెడితే ఒకసారి ఎలక్షన్లో ఇచ్చేస్తే ఆయనకి ఇది ఆదరించాలి ఆ పార్టీని. కానీ ఆ పార్టీ అంటే మామూలు కాదు కదా, ఆ చరిష్మా వేరు కదండి. అలాగా ఈ కొడుకుని తెలుగుదేశం పార్టీకి పంపించాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రచారానికి పంపించాడు 2009లోనే ఎప్పుడో ప్రచారానికి కూడా వెళ్ళాడు ఆయన. యాక్సిడెంట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఏమండి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లోపల ఇటు కళ్యాణ్ రామ్ సినిమాలు చేస్తున్నారు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు చేస్తున్నారు. సో ఇద్దరు కొడుకులు చాలా హ్యాపీగా ఉండగా ఆయనకు అప్పుడు ఈ షుగర్ వ్యాధి కూడా ఉందనుకోండి, కొంచెం తగ్గారు పర్సనాలిటీ. హరికృష్ణ గారు కొంచెం సన్నపడ్డారు, ఆ పర్సనాలిటీ కూడా తగ్గింది కొంచెం. అంచే సినిమాలు తగ్గించుకున్నారు. సినిమాలు తగ్గించుకున్న తర్వాత ఇన్ని ఇదే అయిన తర్వాత ఆయన అటు మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళందరూ ఫ్యామిలీతో పాటు ఉంచాలని ట్రై చేశారు హరికృష్ణ గారు ఉన్నంతకాలం. వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ హరికృష్ణ గారు అందరితో సమానంగా ఫ్యామిలీలో కలపాలని జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా ఆయన చేసిన తప్పేం లేదు పాపం. ఎప్పటికప్పుడు ఆయన సపోర్ట్గానే ఉన్నారు, ఇచ్చేశారు. వివాహానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి కూడా ఆయన అటెండ్ అయ్యి ఇచ్చేశారు. అంచేత ఈ పరిస్థితుల్లో ఇలా ఉండగా ఇక అంటే ఇంటి దగ్గర గురించి రెస్ట్ తీసుకుంటున్నారు హరికృష్ణ గారు. ఆ టైంలో ఆయన ఆహ్వానం హోటల్ ఉంది, ఆయన తండ్రి గారి ద్వారా వచ్చింది ఆహ్వానం హోటల్, అది చూసుకుంటున్నారు ఆయన వరకు ఆయన వాటాకు వచ్చిన ఆహ్వానం హోటల్ని ఆ నిర్వహణ బాధ్యతలన్నీ ఈయన తీసుకున్నారు. ఫ్యామిలీ పరంగా అన్నీ న్యాయంగా చూసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో పెళ్లికి వెళ్ళటానికి ఒక మిత్రుడు కుమారుడు పెళ్లికి వెళ్ళటానికి
ఆయన కారులో బయలుదేరాడు. కారులో బయలుదేరి అది 2018లో కారులో బయలుదేరిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి ఏదో నీ వాటర్ బాటిల్ కోసం దేనికో జరిగాడు. ఛాంపియన్ ఆయన డ్రైవింగ్లో, ఎవరు వంక పెట్టలేంది. ఆ గబుక్క వెనక్కి జరగడంతో కారు గబుక్కుని వెళ్ళి డివైడర్ని గుద్దేసి బోల్తా పడింది. బోల్తా పడితే ఆ కారులోంచి ఆయన గబుక్కుని హరికృష్ణ గారు ఇలా వచ్చేసి అలా ఇలా పడిపోయాడు. ఆయన పడిపోయి అక్కడ ఏదో రాయి ఉందనుకుంటా, తగిలిందనుకుంటా, దాంతో ఆయన అక్కడక్కడ స్పాట్ డెడ్. అంచేత 2018 ఆయన అకాల మరణం ఆయన చెందారు. ఏది ఏమైనా హరికృష్ణ గారి జీవితం ఒక బాధ్యత గల కొడుకుగా, ఒక బాధ్యత గల తండ్రిగా, ఒక బాధ్యత గల ఇదిగా అన్ని బాధ్యతలు నెరవేర్చి ఆయన ఇచ్చేసుకుని ఇదిగా ఉండగా ఆయన తనువు చాలించారండి. అంటే ఇక్కడ ఇంకోటండి, మన జానకిరామ్ గారు కూడా మర్చిపోయాను, అది చెప్పడం మర్చిపోయాను. ఈ దీనికి తోడు ఏంటంటే దీనికి ముందు 16లోనో 15లోనో ఎప్పుడో పెద్ద కొడుకు ఆయన అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి ఇదే కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన ఆ డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన జానకిరామ్ గారు యాక్సిడెంట్లో, ఇదే సేమ్ కార్ యాక్సిడెంట్లో ఆయన ఎక్కడికో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత కొడుకు పోయాడన్న దిగులు ఆయన బాగా కొంగ తీసేసింది. అందుకే తగ్గిపోయారు ఆయన, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా. ఆ తర్వాత ఈయన వెళ్ళి మరి ఆ బ్యాడ్ టైంలో వెళ్ళారో ఏమిటో, ఆ రోజున యాక్సిడెంట్ అయ్యి ఈయన కూడా ఇదైపోయారు. ఆయన అంటే కాన్ఫిడెన్స్, డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ ఆయన వెనక్కి తిరిగి వాటర్ బాటిల్ కోసం అడిగారంట. కొంచెం డైవర్ట్ అయ్యారు అంతే. కానీ నిజంగా చూడండి, ఈ రోజున కళ్యాణ్ రామ్ గారు లేకపోతే ఎన్టీఆర్ గారు ఇద్దరు పిల్లలు బ్రహ్మాండమైన సక్సెస్లో ముందుకు సక్సెస్ ఏంటంటే బాబు, అంచేత ఆ ఫ్యామిలీ కోసం ఆయన లవ్ కుశ అనే సినిమా తీశాడు. ఆయన ఎవరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు తండ్రి పోయిన తర్వాత అనుకుంటాను లవ్ కుశ సినిమా కళ్యాణ్ రామ్ గారి నిర్మాతగా అన్నదమ్ములందరూ ఎన్టీఆర్ గారు కలిసినట్టే. ఫ్యామిలీ అంతకుముందు కలవలేదు, ఇప్పుడు కలిశారు, అది విశేషం. నేను మాట్లాడేది ఏంటంటే ఫ్యామిలీ కలిశారు. ఏది ఏమైనా నందమూరి తారక రామారావు గారి రూపాన్ని తీసుకున్న ఆయన ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మనిషి, అందులో సందేహం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇవాళ ఆయన ఆర్టిస్ట్గా కూడా, ఇక ఆ తర్వాత అంత ఈయన సినిమాలు చేసిన సినిమాలు చూస్తే రామారావు గారి పేరు నిలబెట్టే ఈ మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు అనే పేరు వచ్చింది బాగా. అవును, కొంచెం హైట్ ఉంటే ఆయన పాత్రలు అన్నీ చేసేసేవారు అని చెప్పి కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన చేసిన పౌరాణిక పాత్రలు కొంచెం హైట్ తగ్గి ఆయన ఇదయ్యారు అంతే. లేకపోతే ఆయన పెర్ఫార్మెన్స్కి పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి, నంబర్ 1 ఆర్టిస్ట్ అని చెప్పేసి, ఇక్కడే కాదు తమిళనాడు ఎన్ని చోట్లకి వెళ్తే అక్కడ తెలుగులో నంబర్ 1 ఆర్టిస్ట్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ గానే అంటారు. అంచేత అలాంటి ప్రోడక్ట్ని ఇచ్చిన హరికృష్ణ గారి జీవితం గురించి వాళ్ళు చెప్పుకున్నాం మనం.